వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. డాక్టర్, ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా ఏమేమి సక్సెస్ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వారం కూడా చాలా అద్భుతమైన కేసెస్ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్లో ఇక ఈ వ్యాధి తగ్గదు మాతో కాదన్న కేసులు మా దగ్గరికి వచ్చి తక్కువవుతున్నాయి. అంటే అంత క్రానిక్ డిసీజెస్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు అయిపోయాక ఇక తగ్గదని ఇంట్లో పడేసుకున్నాక మళ్ళీ మన వీడియోలు మన లైవ్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళకు చైతన్యమై మన దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళకి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ విధంగా హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. ప్రజలకు అవగాహన లేక, ప్రజలకు ప్రచారం లేక చాలా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు చాలా అన్యాయం గురి అయిపోయారు. వాళ్ళ బాధలు చూస్తుంటే, ఎందుకంటే ఉన్న ప్రాపర్టీలు ఇల్లు భూమి అమ్ముకొని హాస్పిటల్ పెట్టినాక అన్నీ అయిపోయాక చేతులు ఎత్తేస్తున్నారు. ఈ విధంగా ఉన్న పరిస్థితి. అంత ఖర్చు పెట్టే అవసరం లేదు. హోమియోపతిలో సింపుల్గా ఎలాంటి వ్యాధైనా శాశ్వతంగా నివారించవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు చాలామందికి హోమియోపతి పిల్స్ చిన్న గోళీలు అంత పెద్ద పని చేస్తాయా, చూస్తే చిన్న గోళీలే కదా అనుకుంటారు. కానీ దూరంకి వెళ్ళి చూస్తే వాళ్ళకి అర్థం కాదు. తిన్న వాళ్ళకి అద్భుతం అంటారు. అందుకే తిన్న వాళ్ళు ప్రజలకు మనమే ప్రచారం చేసుకోవాలి. హోమియోపతి పవర్ ఆయన హనుమాన్ గారు ఒక అలోపతి డాక్టర్ అయి ఉండి, అలోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతి వైద్యం పట్లనే ఆయనకు విరక్తి వచ్చి హోమియోపతిగా అని పెట్టాడు. మామూలు మనిషి కాలే, ఏం పని బట్టలు లేనివాడు కాదు. మరి హనుమాన్ గారు హోమియోపతిలో అద్భుతమైన శక్తిని కనిపెట్టిండు. ఇప్పుడు మనకు సైన్స్ ఎంత డెవలప్ అయింది. బయట చంద్రమండలం కూడా పోతున్నాం. చంద్రమండలం కూడా ఉపగ్రహాలు పంపించి అక్కడ మనం నివాసాలు కూడా ఏర్పాటు చేసేటట్టు ఇంత సైన్స్ డెవలప్ అయినా మన శరీరంలో ఉన్నటువంటి మన శక్తి, మన ప్రాణశక్తి ఇంతవరకు ఏ సైన్స్ గుర్తుపట్టలే, ఎక్కడ ఉందని చెప్పలే. మరి డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు మన బాడీని, మన శరీరాన్ని 3 భాగాలు విభజించిండు. బాడీ, మైండ్, వైటల్ ఫోర్స్. బాడీ కనిపిస్తుంది కళ్ళకు, మైండ్ కనిపిస్తుంది, కానీ దీన్ని నడిపించే వైటల్ ఫోర్స్ ఇంతవరకు ఎవరు గుర్తుపట్టలే, ఎవరు కనిపెట్టలే. హనుమాన్ గారు కనిపెట్టిండు, డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు. ఈ వైటల్ ఫోర్స్ అనేది మన శరీరంలో కణము వ్యాపించి ఉన్నది, ప్రతి ఆర్గాన్లో వ్యాపించి ఉన్నది. అది ఎక్కడ లేదో అక్కడ డెడ్ బాడీ, అక్కడ వ్యాధి సోకుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అంటాం, ఆత్మ అంటాం, ప్రాణము అంటాం. ప్రాణశక్తి దాన్నే వైటల్ ఫోర్స్ అన్నాడు ఆయన మన గారు. ప్రాణశక్తి పోతే ఇది బాడీ డెడ్ బాడీ, కదలికలు ఉండవు, మూమెంట్ ఉండదు. అది కుళ్ళిపోయి ఒక 2 రోజులలో కథం వాసన లేస్తుంది. మరి అది ఉన్నంత వరకు ఏది కాదు. అలాంటి ప్రాణశక్తి మన హనుమాన్ గారు కనిపెట్టిండు. అలాంటి ప్రాణశక్తి మీద పనిచేసే మందే హోమియోపతి. హోమియోపతి కూడా కంటికి కనిపించదు పవర్. ఇప్పటిదాకా మీరు ఆయుర్వేద మందులు, అలోపతి మందులు, గొట్టం గోళీలు, ఇంత దొడ్డు గోళీలు మింగి అబ్బా ఎంత మాస్ మందు అనుకుంటారు. అంత మందు అవసరం లేదు మింగేది అనేది హనుమాన్ గారు గుర్తుపట్టిండు. అదంతా మాస్ మందు మింగడం వల్ల ఓవర్ డోస్, రోజు పొద్దున 3 పూటలు, మధ్యాహ్నము, రాత్రి 10 గోళీలు, 30 గోళీలు మింగితే ఇన్ని గోళీలు అవుతాయి. అంత మందు మింగడం వల్ల మన బాడీలో ఇతర ఆర్గాన్స్ చెడిపోయి లేనిపోని వ్యాధులు వస్తున్నాయని చెప్పి అంత అవసరం లేదు బాడీకి. మనకు కనిపించకుండా ఉండే వైటల్ ఫోర్సే సిక్ అయితేనే ఈ వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఆ వైటల్ ఫోర్స్ను స్టిమ్యులేట్ చేసే మందు మైక్రో లెవెల్లో ఉన్నటువంటి ప్రాణశక్తికి మైక్రో లెవెల్లో మందు ఇస్తేనే అది స్టిమ్యులేట్ అవుతుంది, అది మళ్ళీ ఆరోగ్యవంతమవుతాం అనేవి సిద్ధాంతం మీద ఈ హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. హోమియోపతి మందు గోళీలకు హోమియోపతి డైల్యూషన్ అనేది యాడ్ చేయడం వల్ల అది శక్తివంతమైన పిల్స్ తయారవుతుంది. అది నాలుక మీద పడంగానే పిల్స్ కరెంటులాగా పాస్ అయిపోతుంది బాడీకి. మన వైటల్ ఫోర్స్ ఎక్కడెక్కడ కనిపించకుండా ఉన్నదో దానికి స్టిమ్యులేట్ చేస్తుంది. అప్పుడు మన వ్యాధి ఎక్కడ ఉందో అది క్యూర్ అయిపోతుంది. ఇంతటి అద్భుతమైన సైంటిస్ట్ అయినా, ఎంత పెద్ద సైంటిస్టులకే అందనటువంటి ప్రయోగాలు చేసి ఈయన ఆత్మశక్తిని కనిపెట్టినట్టు అర్థం చేసుకోండి. ప్రాణశక్తిని
దాని మీద పనిచేసి మన ఆ రోగాలన్నీ క్యూర్ అవుతున్నాయి. కాబట్టి ప్రజలారా, ఈ సిద్ధాంతాలు మీకు తెలియదు, ఇంత డీప్గా చెప్తే కూడా మీకు అర్థం కాదని మేము ఎప్పుడు చెప్పాం. హోమియోపతి ఫిలాసఫీ గిట్ట మీకు బోధిస్తే చెప్తే ఇక మీరు అద్భుతం అంటారు హోమియోపతి. కాబట్టి హోమియోపతి ఫిలాసఫీ మాకు ప్రొఫెసర్లు టీచింగ్ చేసారు, మేము కోర్సు చదివినాం, మాకు తెలుసు దాని సిద్ధాంతాలు. మాకు తెలుస్తే అయిపోయినా ప్రజలకు తెలియద్దా? ప్రజలకు తెలుస్తేనే కదా తినడానికి వస్తుంది. కాబట్టి ప్రజలకు కూడా కొంత అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి హోమియోపతి సిద్ధాంతాలు చెప్పినట్టయితే ప్రజల్లో చైతన్యం వస్తుంది, హోమియోపతి వాడతారు. అందుకోసమే లైవ్లో అప్పుడప్పుడు మీకు ఈ యొక్క హోమియోపతి సిద్ధాంతాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి హోమియోపతి అనేది అద్భుతమైన శక్తివంతమైన పవర్. దానికి ఎలాంటి వ్యాధినైనా శాశ్వతంగా నయం చేసే శక్తి ఉన్నది. ఎంతవరకు నిజం అనేది నేను చెప్పడం కాదు, గతంలో మేము లైవ్ చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా సాక్ష్యాలు ప్రజలు ముందు ఎట్లున్నారు, తగ్గినాక ఎట్లా ఉన్నారు అనేది చెప్పేది మీకు చూపిస్తున్నా. మీ లోపల మార్పు రావాలి, వస్తుంది. ప్రజల లోపల మార్పు వస్తుంది, అలోపతి డాక్టర్ల లోపల కూడా మార్పు వస్తుంది. చాలామంది డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గరికి రిఫర్ చేస్తున్నారు. అయ్యా మీరు మా దగ్గర ఈ వైద్యం కాదు, నువ్వు హోమియోపతి వాడుకోపో అని చెప్పి ఈశ్వరప్ప హోమియోపతికి అంటున్నారు. చాలా సంతోషం, వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ప్రజల లోపల కూడా బంధువులు ఫ్రెండ్స్కు షేర్ చేస్తున్నారు. మాకు ఈడ వ్యాధి తగ్గింది, పలానా హోమియోపతికే ఎక్కడ ఓకి ఈశ్వరప్ప హోమియోపతికి అంటున్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ఉద్యమం ఇట్లాగే నడిపించినామనుకో, ఒక 5-6 సంవత్సరాలలో మనకు పెద్ద హోమియోపతి ఉద్యమం తయారు కావాలి. ప్రజలు చాలా డబ్బులు నష్టపోతున్నారు. 15 లక్షలు 30 లక్షలు పెట్టినాక చేతులు ఇల్లు వాకిలి అన్నీ అమ్ముకున్నాక అప్పుడు జ్ఞానోదయం అవుతుంది, హోమియోపతికి వస్తున్నారు. మరి ముందే వీడికి వచ్చి ఉంటే ఎంత మంచిగా అవుతుంటే ఆ డబ్బంతా మిగిలిపోతుంది అనేది బాధ మాకు అనిపిస్తుంది. అందుకోసమే ప్రజలారా, మీకు ఎలాంటి సమస్యలున్నా బాధలున్నా ఫస్ట్ హోమియోపతి డాక్టర్, మంచి డాక్టర్ని వెతుక్కోండి. మంచి డాక్టర్ అంటే కరెక్ట్ మెడిసిన్ వాడాలి, కరెక్ట్ రిజల్ట్, తొందరగా రిజల్ట్ కనిపిస్తుంది. మందు రాంగ్ పడితే అది పనిచేయదు, రిజల్ట్ రాదు. అందుకే హోమియోపతిలో క్వాలిటీ, కరెక్ట్ డాక్టరు, క్వాలిటీ మందులు ఉంటేనే రిజల్ట్ వస్తుందని చెప్తున్నా మీకు. మరి ఎక్కడనో గుడ్డిగా ఎన్నో వాడి హోమియోపతి వాడినా మాకు తక్కువగా లేదు సార్ అనుకుంటూ వస్తారు కొంతమంది నా దగ్గరికి. మరి నా దగ్గర వాడినాక అద్భుతం అంటున్నారు. అంటే అక్కడ మీకు డ్రగ్ సెలెక్షన్ కరెక్ట్గా లేదన్నమాట అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా తగ్గలేదంటే అది హోమియోపతి తప్పు కాదు, హోమియోపతి పవర్ఫుల్. దానికి కరెక్ట్ డాక్టర్ను వెతుక్కోవాలి. కరెక్ట్ డాక్టర్ దగ్గర అద్భుతమైన రిజల్ట్ ఇప్పుడు చూపిస్తా. మొన్న విశాఖపట్నం పోయినా, విశాఖపట్నంలో ఒక పెద్ద ఆయన 50 ఏళ్ళు ఉంటాడు. మూత్రనాళము మొత్తం మూసుకుపోయింది, మూత్రం రాదు బయటకు. ఎంత బాధ ఉంటుంది, కడుపు ఉబ్బిపోతుంది, చచ్చిపోతాడు ఆయన. అంత భయంకరంగా ఉన్నటువంటి మూత్రనాళం అది మామూలుగా కెథెటర్ గతంలో కొంతమందికి అయింది, నేను చూపించిన. ఇప్పుడు మొన్న వచ్చిన కేసు ఇంకా పెద్ద కేసు. మూత్రనాళంలో మూత్రం బయటకు రాక హాస్పిటల్ పోతే, కార్పొరేట్ హాస్పిటల్లో యూరాలజిస్ట్ చెక్ చేసి కెథెటరైజేషన్ చేస్తారు. అంటే పైప్ పెట్టి మూత్రాన్ని తీసేస్తారు. ఆ పైపు కూడా పోతలేదు, మొత్తం జామ్ అయిపోయింది. అయ్యా మాతో కాదు, ఇది కెథెటరైజేషన్ వస్తలేదు, మీరు కాదని చెప్తే బయటకు వచ్చి బాధపడుకుంటా నా దగ్గరికి వచ్చింది. ఎవరో చెప్తే నేను మందులు ఇచ్చినాక 24 అవర్స్లో మార్పు, వారం రోజుల్లో మార్పు రావాలి పో అని చెప్పిన. మందు మీద కాన్ఫిడెన్స్ నాకు ఉండాలి ఫస్ట్, తర్వాత ప్రజలకు కలిగించాలి. డాక్టర్కి ఉండాలి మొదలు ఆ విశ్వాసం. ఆ మనిషికి మందులు ఇస్తే 24 అవర్స్లో మార్పు, వారం లోపల మూత్రం మంచిగా అయిపోయింది, సాఫ్ అయిపోయింది. దాన్ని సిక్చర్ యూరిత్రా అంటారు. సిక్చర్ యూరిత్రా అంటే మూత్రనాళము ఇన్ఫెక్షన్ వల్ల మూత్రనాళం అంతా కూడా చెడుతుంది. చెడి అందులో కొవ్వు పెరిగిపోతుంది. కొవ్వు పెరిగిపోవడం వల్ల మూత్రనాళం అంతా మూసుకుపోతుంది. దాన్ని సిక్చర్ యూరిత్రా అంటారు. కెథెటరైజేషన్ చేసి మూత్రం తీస్తారు, కానీ కెథెటర్ కూడా పోతలేదు. మరి మనం మందులు వేస్తే, నోట్లో మందులు వేస్తేనే అక్కడ వెన్నపూస కానీ నెయ్యి కానీ గడ్డగడితే ఎట్లా కరిగిపోతుంది వేడికి? అట్లా హోమియోపతి మందులు పడంగానే మూత్రనాళంలో ఉన్న కొవ్వు కరిగిపోయింది, మూత్రం సాఫ్ అయింది. అందుకే నేను ఏం చెప్తున్నా, మెదడులో రక్తం గడ్డగట్టినా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా, రక్తనాళాల్లో తాంబ్రోసిస్ అనేది కొవ్వు ఏది రక్తం ముద్దగట్టిపోతుంది. తాంబ్రస్ ఉన్నా, బ్రెయిన్లో తాంబ్రస్ ఉన్నా హోమియోపతి మందులతో కరిగిపోతుంది. ఎట్లా కరుగుతుంది అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది తెలియక.
సిద్ధాంతాలు చదివితే అర్థమవుతుంది, తెలియక క్వశ్చన్ అయ్యొద్దు. ఎట్లా ఎట్లా కలుగుతుంది అంటే ఎట్లా కలుగుతుంది? ఇప్పుడు ఆ పేషెంట్ చెప్తాడు మూత్రనాళం ఎట్లా క్లియర్ అయిందో చెప్తాడు, మీరు వినండి. కోటిలింగం ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ విశాఖపట్నం. మధురవాడకి వచ్చారు విశాఖకు. ఏం బాధతో వచ్చారు? స్ట్రక్చర్ యూరిత్రా. స్ట్రక్చర్ యూరిత్రాతో ఏం బాధ ఉండే నీకు? యూరిన్ ఆగి వస్తుండేది, ఒక్కసారి పూర్తిగా ఆగిపోయేది. ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు మరి? ఇట్లా ఇంకా మాకుండా కాదు, ఇంకా పూర్తిగా మూసిపోయింది, మాకుండా కాదని చెప్పారు. హాస్పిటల్లో కాదని చెప్పారు. యూరాలజిస్ట్ అతను కాదన్నాడు. ఇంకా మాకుండా కాదు, పూర్తిగా మూసిపోయింది అన్నారు. పూర్తిగా మూత్రనాళం మొత్తం మూసిపోయింది. మూసుకపోతే మొత్తం కాదన్నారు కదా. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడినాక ఎట్లుంది? పర్వాలేదు, యూరిన్ ఒకసారి ధారాళంగా వస్తుంది, ఒక్కొక్కసారి టెంపర్ వస్తుంది. యూరిన్ మంచిగా వస్తుంది బయటకు, యూరిన్ మాత్రం వస్తుంది. మరి మూసుకపోయిన ద్వారం సాఫ్ అయినట్టే కదా. మరి హోమియోపతిలోకి ఇంత పవరు, అల్లోపతిలో కానీ వైద్యం హోమియోపతిలో అవుతుంది. దాంట్లో మూత్రనాళంలో కొవ్వు పెరగడం వల్ల మూత్రనాళం మూసుకుపోయిన దానికి వాళ్ళు కెథెటరైజేషన్ చేస్తారు, కొంతమంది ఆపరేషన్ చేస్తామంటారు. చేశారు, పైప్ పెడితే పైప్ వెళ్ళట్లేదు, పైప్ వెళ్ళలేదు, దాన్ని కెథెటర్ అంటారు. కెథెటర్ పెట్టినా పోలేదంటే నీది మొత్తం మూత్రనాళము మూసుకుపోయింది. లోపల నీకు సిస్టైటిస్ ఇన్ఫెక్షన్ ఉంది మొత్తం బ్లాడర్ లోపల. ఆ బ్లాడర్కు సిస్టైటిస్, ఈ స్ట్రక్చర్ యూరిత్రా తాగేందుకు మనకు హోమియోపతిలో మంచి మెడిసిన్ ఉంది. వితిన్ ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది? మీరు చెప్పారు 6 రోజుల్లో వచ్చింది మార్పు అని. అవును, 6 రోజుల్లో వచ్చింది. మరి హోమియోపతి వారం రోజుల్లో తేడా వచ్చిందంటే హోమియోపతి ర్యాపిడే కదా, ర్యాపిడ్ యాక్షన్ ఇది. 24 hours నుంచి మార్పు కనిపిస్తుంది, మ్యాక్సిమం వారంలో తేడా వస్తుందని చెప్పిన. ఇప్పుడు 1 నెల మందులు వాడినా, 1 నెలలో ఇంత రిజల్ట్. 2 నెలలు అయిపోయింది, 2 months. ఇది 3వ విజిటా? 2 monthsలో కంప్లీట్ క్లియర్ అయిపోయింది. ఇంకా 3 నెలలు వాడాలి. డాక్టర్ గారు, ఇవాళ మీరు తీసుకొచ్చిన సక్సెస్ కేసెస్ అన్నీ కూడా ఒకసారి బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. బ్యాక్ టు బ్యాక్. ఓకే, చాలా కేసెస్ ఉన్నాయి. న్యూరలాజికల్ మైండ్ పెరాలసిస్ అయ్యి కాళ్ళు చేతులు లేవని వాళ్ళు, బ్రెయిన్లో రక్తం గడ్డగట్టిపోయి మాటలు అయిన వాళ్ళకు కూడా అద్భుతమైన ట్రీట్మెంట్ ఉన్నది. అది కరిగిపోతుంది. లక్షలు పెట్టినాక మా దగ్గరికి వచ్చారు. వాళ్ళకి ఏం సక్సెస్ అయిందో చూడండి. నాగదుర్గా భవాని. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర. ఎక్కడ? కొల్లూరు. ఏం బాధ ఉండే? ఎందుకోసం బయట ఎక్కడెక్కడ తిరిగినాక ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి చెప్పు. విజయవాడ హాస్పిటల్, గ్యాస్ట్రో హాస్పిటల్ మొత్తం తిరిగినాను సార్. ఏం ప్రాబ్లం ఉండే? ఇక్కడ హైటల్ హెర్నియా అని చెప్పి హెర్నియా ఆపరేషన్ చేశారు సార్. ముందు గాల్ బ్లాడర్ తీశారు, గాల్ బ్లాడర్ అని వాంతులు అవుతున్నాయి. తర్వాత హెర్నియా ఆపరేషన్ చేశారు. చేసిన కూడా వాంతులు, పెయిన్, నొప్పితో అల్లాడిపోతుంది. బేవమని తేపులు, 10 నిమిషాలకు కూడా ఆపవు తేపులు. అసలు ఆ పిల్ల ఇంకా చూడలేకపోతున్నాను సార్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల అవుతుంది సార్. 1 నెల ఏమేమి తక్కువ ఉంది? తల తిప్పుడు మొత్తం తగ్గింది సార్. ఈ వాంతింగ్స్ ఇవన్నీ నొప్పి అలానే ఉంది. మీరు ఇంకా మెడిసిన్ వాడాలన్నారు కదా. 1 నెల అయింది కదా. 1 నెల. అప్పుడు తలకాయ కింద పడిపోతుండే, తలకాయ ఇట్లా వాలేసేస్తుండే. అసలు తలకాయ వాంతి అయితే తలకాయ అసలు పైకి లేపలేదు సార్. నీరసం అయిపోతుంది, కాళ్ళు చేతుల్లో మొత్తం గుంజుతున్నాయి అంట, నొప్పులు అట్లా ఉంది సార్. ఓకే, ఇంకొక 6 months వాడితే మంచిగా అవుతుంది. 1 నెలలో ఇంత డెవలప్మెంట్ అంటే ఇంకా మంచిగా మంచిగా మ్యాచ్ అయింది. ఓకేనా? ఏం పేరు? గంగమణి గారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? నిజామాబాద్. ఏం బాధతో వచ్చారు? కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని చెప్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఏం ఆపరేషనా? ఇన్ఫెక్షన్ అయింది, ఆపరేషన్ చేయాలన్నారు. కిడ్నీ తీసి కొత్త కిడ్నీ పెడదామన్నారా? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుందా? అది దొరుకుతాయా కిడ్నీలు మళ్ళా? ఇప్పుడు నీ సిరం క్రియాటిన్, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, సిరం క్రియాటిన్ పెరిగిందని వచ్చినావు. బయట డాక్టర్లు డయాలసిస్ అన్నారు కదా. ఏమన్నారు? మందులే ఇస్తామన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఇప్పుడు డయాలసిస్ లేకుండా మన హోమియోపతి మందుల మీదనే ఉన్నావు. ఇప్పుడు ముందు వచ్చినప్పటికి ఇప్పటికి ఏమేమి డెవలప్ అయింది చెప్పు. వాపులు తగ్గినాయి సార్, కాళ్ళకు వాపులు తగ్గినాయి. ఇంకా యూరిన్ ఫ్రీగానే ఉంది. అప్పుడు కూడా ఫ్రీగానే ఉండే సార్. కొద్దిగా అప్పుడు ఇక్కడ బ్యాక్ పెయిన్ ఉంటుండే, ఇప్పుడు లేదు సార్. లేదు. ఇంకా
ఇంకేం డెవలప్ అయ్యి ఆకలి బాగానే ఉంది సార్ ఇక అన్ని ఆకలి బాగానే మంచిగా ఉన్నాయి. మనిషి కూడా మంచిగాను అప్పట్లాగా లేవు తెల్లగా సార్. అదే డెవలప్మెంట్ కంటిన్యూ చేసుకో ఇక ఈ పక్క మొత్తం ఏం పేరు అంజయ్య సార్, ఎక్కడి నుంచి వచ్చినావు అంజయ్? కరీంనగర్ సార్. కనీలో ఏం బాధ? ఇదే సార్ కాలు చేయి పడిపోయిందా? కాలు చేయాలి సార్, ఎక్కడ ఎడమ సైడా? ఎడమ సైడ్ సార్. చేయి లేవటి పైకి నడవస్తలేదా? కట్టె పట్టుకొని వచ్చినావా? సార్ నడుస్తా సార్, కట్టబడుతుంది కట్టె పట్టుకొని నడుస్తావు. సార్. తిమ్మిరి వస్తుందా కాళ్ళు చేయి? సార్ అప్పుడప్పుడు వస్తుంది. నెత్తిలో ఎట్లుంది? నెత్తిలో కూడా జల జల అంటుంది సార్. అప్పుడు జల జల అంటది. అంతే. ఎక్కడ చూపించినావు ఇప్పటిదాకా? ఇప్పటిదాకా ప్రతిమలో చూపించిన, యశోదలో చూపించిన, ఆ. మరి లేచి నడుస్తలే ఇంకా? కొమ్ము కిరణాల్లో చూపించిన, కరీంనగర్లో ఉమ్. లేచి నడుస్తుంది ఇంకా పూర్తిగా నార్మల్ కాలే? కాలేదు సార్. ఎన్నేళ్ళే? 4 సంవత్సరాలు అయింది సార్. 5 సంవత్సరాలు. 4. అమ్మా ఇవాళ వచ్చినా మళ్ళీ నేను రన్నింగ్ చేసినట్టు చేస్తా, ఓకేనా? సార్ ఇవి పోవాలి సార్, గడ్డలు కట్టుకుంటా ఉమ్. రిలీఫ్ అవుతలేవు, టైట్ అవుతున్నాయి, టైట్ అవుతున్నాయి. ఓకే బరువులు అవుతున్నాయి. ఓకే దానివల్లనే సార్ రక్తం ఎక్కడికక్కడ గట్టిగా పట్టేస్తుంది సార్. మెదడులా నీకు రక్తం గడ్డ కట్టింది. సార్ అది అది పలసగా అయిపోతే కరిగిపోతే నీకు మంచిగా అయితే కాళ్ళు చేతులు. ఓకే అయితే ఏం పేరు? తిరుపతి జి గుల్లారి జీ తిరుపతి. సన్నాబ్ చీకటి బాగుంది. నిలబడు. ఇక బాడీ మొత్తం ఇట్లే ఊగుతుంటావా? ఇప్పుడు అప్పుడు మందులు వాడినప్పుడు ఊగలేదు సార్, నా మందులు వాడినాక ఊరు తక్కువైంది, మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గింది. మరి ఎక్కడ కంటిన్యూ చేయలే. చేయలేవు? ఎక్కడ వాడినా తక్కువగా ఉంది. ఇక్కడ హోమియోపతి తగ్గినప్పుడు నువ్వు ఆపేది లేకుండే. సార్, అది పైసలు లేక సార్. అది కొరియా అంటారు. కొరియా అంటే సార్, పైసలు నరాల లేక. బ్రెయిన్ సంబంధించి. అమ్మ అప్పుడు నాయన మందులు వాడినప్పుడు ఎట్లా ఉండే చెప్పు? మందులు వాడినప్పుడు మంచిగా అయింది. ఎన్నెళ్ళు వాడినప్పుడు? మంచిగా అయినా. ఒక 2-3 months రెండు వాడి లాగా. రోజు మనుషులే మంచిగా అయిండు. మంచిగా అయిండు. మరి లేక ప్రాబ్లం ఇది డ్యాన్స్ చేసినట్టు ఇట్లే ఊగుతుంటాడు ఈయన. ఊగుతుంటాడు. మందులు వాడినాక సెట్ అవుతాడు. ఇది దీనికి కొరియా అంటారు. నరాలు మెదడు సంబంధించిన ప్రాబ్లం. ఇక 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఆపకు, కంటిన్యూ చేసుకో. సార్ ఓకే ఇగో మొక్కలు చేయటాల అన్ని జబ్బలు యాక్సిడెంట్ అయినా అదే అన్ని ఇగో నువ్వు పడిపోతుంటావు, నీకు తెలియకుండానే పడిపోతావు. ఈ బ్యాలెన్స్ తెలుసు సార్. తిమ్మిరు చేయట్లు అన్ని ఇవి అన్ని తిమ్మిర్లు వస్తాయి. ఓకే కూర్చో. ఏం పేరు? మోక్షిత. ఎక్కడి నుంచి వచ్చిర్రు? యాంజాన్లు. ఏం బాధతో వచ్చావు? ఏముండే నీకు? ర్యాష్. ఎంత దద్దులు వస్తుండే? అర్టికేరియా ర్యాష్. ఎట్లా వస్తుండే చెప్పు. బయట ఫుడ్ తింటే వచ్చింది కానీ నీ పెయి మీద ఏమనిపిస్తుంది నీకు? ర్యాష్ వస్తుంది? కోపుతుంటేనా ఎట్లా వస్తుంది? గులగుల పెడితే కోపంగానే దద్దు వస్తుండేనా? ఇప్పుడు బయట తక్కువ కాలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడిన రోజులే? 1 month. గట్టి చెప్పు. 1 monthలో ఎంత తక్కువ ఉంది? చాలా తక్కువ ఉంది. దందులు కూడా తక్కువ ఉందా అమ్మ పాపకు? తక్కువ ఉంది సార్. బయట అంతకుముందు ఎక్కడ తిరిగారు? బయట హాస్పిటల్కి వెళ్ళాక తగ్గలేదు అసలు. తగ్గలేదు. తగ్గలేదు. ఇంజక్షన్లు 1 monthలో 3-4 days పోతుండే ఇట్లా. 4 సార్లు 5 సార్లు పోయినా కానీ మందులు మారుస్తుండే, తగ్గుతుండే, మళ్ళీ వచ్చేస్తుండే. మళ్ళీ వస్తుండే. మళ్ళీ డాక్టర్లు చేంజ్ చేస్తాం. చేంజ్ చేస్తామంటే ఇది మళ్ళీ మొదటికి ఏదో మోసం వస్తుంది. అలా అంతమందికే పైసలు పెట్టి దాన్ని అర్టికేరియా ర్యాష్ అంటారు. ఫుడ్ ఎలర్జీ వల్ల వస్తుంది. ఇప్పుడు మన మందులకు బ్లడ్లో ఉన్న ఫుడ్ ఎలర్జీ అంతా ఫిల్టర్ అయిపోయింది. మంచి పాప అప్పుడు పెదవులు కూడా ఉప్పుతున్నాయి కదా? పెదవులు మొత్తం ఫేస్ అంతా ఇట్లా ఉబ్బిపోతుండే అంతా. ఉబ్బిపోతుండే ఇట్లా అంతా ర్యాషెస్ అయిపోతుండే. ఇప్పుడు ఇది అంతా ఏం లేదు. ఇప్పుడు మంచిగా అయిపోయింది. ఓన్లీ మన చేయిలకే వస్తున్నాయి ర్యాషెస్, అక్కడక్కడనే వస్తున్నాయి అంతే. అది కూడా ఇంకొక నెల అయితే అయిపోతుంది. మీకేం లేదు ఇప్పటికైతే. ఏం పేరు? ఉప్పలయ్య. బాణోత్ ఉప్పలయ్య. ఉప్పలయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ ఖమ్మం జిల్లా మాదారం మంగళదండ. మంగంపల్లికి వెళ్ళి వచ్చినావు. ఏమది నీ బాధ? నా బాధ ఈ ఎన్నపూస నుంచి మైండ్ వరకు బాగా నొప్పి, తల తిమ్మిరి, ఇక ఈ చూపు కంటి చూపు చెంచం చేస్తున్నాయి. మళ్ళీ తలనొప్పి బాగుంటుంది, నోట్లో నుంచి తెవడ బాగా వస్తుంది, తుమ్ములు వస్తుంది, ఈ ఒళ్ళంతా నొప్పి, అంత బాధ ఉంది సార్. ఇక నా ప్రాణం దాంట్లో ఉన్నది, ఇక నా ప్రాణం నాకు శరీరమే బరువు అవుతుంది.
శరీరం బరువు అవుతుంది, బరువు అవుతుంది. బాగా బరువులు మోసినావా చిన్నప్పుడు? చిన్నప్పుడు బరువులు మోసినా సార్. నెత్తి మీద మోసినావా, భుజాల మీద మోసినావా? నెత్తి మీద మోసినా. నీ ఎన్ని పూజలు తీసుకుని దెబ్బతిన్నాయి? ఏమన్నది డాక్టర్లు న్యూరో హాస్పిటల్లో? ఇప్పుడు ఈ తెలంగాణ వల్ల స్కానింగ్ కూడా తీసుకుంటా సార్. బ్యాగ్ నింపుకొచ్చినావు? బ్యాగ్ నిండా స్కానింగ్లే, స్కానింగ్ ఉండాలి. నీకు అది చూసిన రిపోర్ట్ చూసినా నీకు వెన్నుపూసల డిస్కులు బల్జ్ అయిపోయినాయి, వెన్నుపూసల డిస్కులు అరుగుతున్నాయి, మెదడు మీద కూడా లోడ్ పడ్డది. దాని వల్లనే ఇది చూపు మస్క్ వచ్చింది. మస్క్ వచ్చింది, బాగా ఊపుతుంది, చక్క మెరుస్తుంది కదా. మెరుస్తుంది. ఇప్పుడు మందులు వాడినాక హోమియోపతి మందుతో ఎట్లా రిజల్ట్ వస్తుంది మన చెప్పు. చెప్తా సార్. వెంట్రుకలు పైకి లేవట్టు, వెంట్రుకలు పైకి లేవట్టు, వెనకాయ చేయితో వెంట్రుకలు లేవట్టు, అంత నెత్తిలోకి ఎరికింది దాకా ఆపరేషన్. ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు. మంచిగా తిరుగుతున్నావు ఇప్పుడు, అప్పుడు తిరగరాకపోతుండే. తలకాయ కిందికి భూమి చూడు, పైకి ఆకాశం చూడు, పైకి లేవట్టు. ఇంకా ఇటు ఈ పక్క దింపు, ఇటు ఈ పక్క దింపు. మంచిగా తిరుగుతుంది. అప్పుడు అంతా తిరగలే, స్టిఫ్గా ఉండే కదా, మంచిగా మూమెంట్ వస్తుంది. హరిమళ కుమారి. ఎవరు మేము మిస్సెసా? మిస్సెస్. ఏ ఊరు మీది? శ్రీకాకుళం. శ్రీకాకుళంకి వెళ్ళి ఈశ్వరప్ప క్లినిక్ విశాఖపట్నం వచ్చినావు. దేనికోసం? ఏం ప్రాబ్లం ఉండే ఆమెకు? ఆమెకి పార్కిన్సన్ డిసీజ్ అన్నట్టుగా న్యూరాలజిస్ట్ చెప్తున్నారు. పార్కిన్సన్ న్యూరాలజిస్ట్ చెప్పిండు. అంటే నడుస్తూ తూలిపోవటం, కొన్నిసార్లు స్పీడ్గా ముందుకి వెళ్ళిపోవటం, కుడికాలు కొద్దిగా ఎత్తేసి వేయటం అలాగా జరుగుతుండేది. దాని మీద ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయమన్నాడు. న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన టెస్ట్లన్నీ చేయించి పార్కిన్సన్ డిసీజ్ అన్నట్లుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. అయితే ఒక 50 రోజులు వాడిన తర్వాత ఆ స్పీడ్గా వెళ్ళటం, తూలిపోవటం తగ్గింది. కానీ తర్వాత ఆ ప్రోగ్రెస్ ఆగిపోయింది. అంతగా నడవలేకపోవడం, ఎవరో ఒకటి సపోర్ట్తో నడవలసి వస్తుంది. బాత్రూమ్కి వెళ్ళాలన్నా లేకపోతే స్నానం చేయాలన్నా ఎవరో ఒకరు డిస్టెన్స్ లేదంటే కష్టంగా ఉండేది. ఇప్పుడు 2 నెలలు ఈ హోమియో మందు వాడాము. ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక ఎట్లుంది? ఎన్ని రోజులు వాడిన? నెల అయిందా? 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయింది. 3వ విజిట్ ఇది. ఓకే. 2 నెలల్లో ఏం మార్పు కనిపించింది? ఏంటంటే ఇప్పుడు ఆమె ఇంతకుముందు చీర కట్టుకోవాలంటే నిలబడి ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటే కానీ కట్టుకునేది కాదు. ఓకే, చీర కట్టకపోతుండే. ఇప్పుడు ఆమె కట్టుకోగలుగుతుంది. వెరీ గుడ్. స్నానం కూడా స్టూల్ మీద కూర్చోబెడితే స్నానం చేసేది. వెరీ గుడ్. ఇప్పుడు కొద్దిసేపు నిలబడి నీళ్లు పోసుకోగలుగుతుంది. ఓకే. నడవగలుగుతుంది కానీ భయంతో మరలా కూర్చోడు. కొద్దిగా ఇప్పుడే ఒంటరిగా వదిలిపెట్టొద్దు, సపోర్ట్ ఉండాలి. ఆమె నడుస్తుంది కానీ పడిపోతే పట్టుకునేటట్టు ఉండాలి. పడిపోయిన తర్వాత బోన్ ఫ్రాక్చర్లు అయితే కష్టమవుతుంది. మళ్ళీ సపోర్ట్ ఎవరైనా ఉండి నడవమని చెప్పు, ధైర్యం వచ్చేదాకా. వెరీ మంచి గుడ్ డెవలప్మెంట్ ఉంది, కంటిన్యూ చేయి. డాక్టర్, ఇప్పటి వరకు కూడా మీరు తీసుకొచ్చిన సక్సెస్ కేసెస్ వీడియోస్ అన్నీ చూసాము. ఇంకా ఎవరైనా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ని విజిట్ చేయాలి అని అంటే వారికి మీ అపాయింట్మెంట్ ఎట్లా దొరుకుతుంది ఏంటి, ఆ డీటెయిల్స్ చెప్పండి. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉంటారు? ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ నా టైమింగ్స్, నా క్యాంపుల గురించి తెలుసు. పాత వాళ్ళకు, కొత్త వాళ్ళు ఉంటే నోట్ చేసుకోరు మన నంబరు. ఈ ఫోన్ నంబర్, ఫస్ట్ నంబర్కు మీరు ఫోన్ చేస్తే మనం అయితే ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, నెలకు 4 గురువారాలు, 4 గురువారాలు ఏపీకి కేటాయించడం జరిగింది. మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్, దాన్నే నెల్లూరు మెస్ అంటారు. నెల్లూరు మెస్ అంటేనే ఫేమస్ చంద్ర హోటల్.
అక్కడ ఈ 3వ గురువారం. 4వ గురువారం తిరుపతి ఈ 3 విజిట్లు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే ఈ నెల 24 తారీఖు తిరుపతి ఉంది. తిరుపతి చుట్టూ ప్రజలంతా, తిరుపతి జిల్లాల చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా మామూలుగా కడప, నెల్లూరు, హిందూపూరు, తిరుపతి వీళ్ళంతా కూడా 24 తారీఖు నాడు హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్ పెద్ద హోటల్ ఉంటుంది. అక్కడికి మీరు ఉదయం 9 గంటల వరకు వస్తే మీకు అపాయింట్మెంట్ అక్కడ వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ ఇస్తారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా హోమియోపతి మీద చైతన్యం తీసుకొస్తూ మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో మిగతా 6 రోజులు చిక్కడపల్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్, అక్కడ టైమింగ్స్ ఉన్నది చూసుకోండి. ఆర్టీసీ ఎక్స్ రోడ్ చిక్కడపల్లి, మెట్రో పిల్లర్ 1119, ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర మెట్రో పిల్లర్ 1119కి వస్తే సరిపోతుంది. అక్కడికి వస్తే మీరు బోర్డు కనిపిస్తుంది. ఈ విధంగా హైదరాబాద్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ జిల్లాలో మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్లో డాక్టర్ శ్రీవాణి, నా ఈ పాత క్యాంప్స్ కేంద్రాలన్నీ కూడా డాక్టర్ దండపు శ్రీవాణి మా అన్న కూతురు అక్కడ విజిట్ చేస్తుంటుంది. సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ జిల్లాల్లో ఈ యొక్క మన బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడ కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్, ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్.